అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మాకు మా నాన్నగారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సందర్భాన్ని మీ మధ్య పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే మా నాన్నగారి యొక్క క్రమశిక్షణ, మా అమ్మగారి యొక్క ప్రార్థన వల్ల మాత్రమే మేము ఈ స్థితిలో ఉన్నామని మాత్రం చెప్పగలము. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అండి. మేము ఎక్కడికైనా ఆటకి వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా మా నాన్నగారి యొక్క పర్మిషన్ మేము ఇప్పించుకోవాల్సిందే. అయితే ఒకరోజు మా నాన్నగారు మధ్యాహ్న కాల సమయంలో పడుకున్నారు. మాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం, సరదాగా వెళ్ళేటువంటి వాళ్ళం. ఆ రోజు కూడా క్లైమేట్ బాగుంది, చేపలు పట్టడానికి వెళ్దాం అని చెప్పి మాలో మేము మాట్లాడుకొని కొంతమంది ఫ్రెండ్స్తో పాటు చేరి అలా మేము వెళ్ళిపోయాం చేపలు పట్టడానికి. మా ఊరిలో ఒక చిన్న చెరువు ఉంది, ఒక చిన్న కొలం లాంటిది. అక్కడికి వెళ్ళి మేము చేపలు పడుతున్నాం. మా బిజీలో మేము ఉన్నాం. కొద్దిసేపటి తర్వాత మా నాన్న రావడం మేము చూసాం. ఆ నాన్న రావడం చూడగానే ఇక మాకు మస్తు భయం వేసింది. అన్న, పెద్దన్న ఇక నాన్న వస్తున్నాడు, చిన్న నాన్న వస్తున్నాడు అని మాలో మేము చెప్పుకొని ఇక మేము టెన్షన్ పడిపోతున్నాం. ఖచ్చితంగా కొడతారు రే, నాన్న మస్తు కొడతాడు, ఇప్పుడు మనం చెప్పకుండా వచ్చినాం, ఘోరంగా కొడతారు అని మాలో మేము మస్తు భయపడుతున్నాం అనమాట. ఇలా భయపడుతూ ఉంటుండగానే మా నాన్న సైకిల్ స్టాండ్ వేసాడు. ఇంకా వస్తూనే ఒక పెద్ద కర్ర ఒకటి ఇరగొట్టుకొని వచ్చాడు. ఇంకా దగ్గరికి వస్తుంటే, అమ్మో అయిపోయినరా, ఇంక ఈరోజు మన పని అయిపోయింది, నాన్న ఘోరంగా కొడతాడు ఈరోజు అని చెప్పి ఇక మేము వణికిపోతున్నాం. నాన్న దగ్గరకు వచ్చింది కర్ర పట్టుకొని, అడగకుండా వస్తారా మీరు ఇంట్లో నుంచి బయటికి అని చెప్పి కర్ర అట్లా పైకి లేపిండు. నానా సారీ నానా క్షమించు నాన్న అని చెప్పి మేము బతులాడుకుంటుంటే దగ్గరకు వచ్చి అన్నాడు కదా, ఒక గాలం పుట్టి నాకు కూడా ఇలా కట్టుకొని నేను కూడా చేపలు పడతానన్నాడు. అబ్బా, అసలు ఆ మాట వినగానే ఎంత సంతోషం వేసిందంటే అదే కరెక్ట్ గాలం కట్టుకొని కాసేపు చేపలు పట్టి ఇంకా వెళ్తూ తొందరగా వచ్చేయడని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఆ సన్నివేశం మేము ఇప్పటికి కూడా మర్చిపోలేం. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. కొడతాడేమని భయం వేసింది, కానీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడి తాడు సహాయంతో గాలం కట్టుకొని చక్కగా మాతో పాటు కాసేపు చేపలు పట్టి ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. మా లైఫ్లో ఇది మర్చిపోలేనటువంటి సందర్భం. తండ్రులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి. తండ్రులు పైకి పగ కలిగిన వారికి కనపడతారు కానీ విపరీతమైన ప్రేమ కలిగిన వారు. తండ్రులు పైకి కోపం కలిగిన వారికి కనపడతారు కానీ క్షమించే గుణం కలిగినటువంటి వారు. కఠోరంగా కనపడతారు, కఠినాత్మలుగా కనపడతారు కానీ విపరీతమైన కనికరం, కరుణ కలిగినటువంటి వారు. ఎక్స్ప్రెస్ చేయలేరు ఆ ప్రేమ. వారు చూపించినంత మాత్రాన ప్రేమ లేదని కాదు, చాలా ప్రేమ కలిగినటువంటి వారు. అందుకే ఎక్కువ శాతం పిల్లలు ఆటోమేటిక్గా తండ్రికే కనెక్ట్ అవుతారు. మా నాన్నగారు అంటే ఇష్టం అంటారు. అమ్మే కనేది, అమ్మే పెంచేది, అమ్మే పెద్ద చేసేది, కానీ తండ్రి అంటేనే ఇష్టం అంటారు. పిల్లలకి ఆ ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ. సో అలాంటి తండ్రులందరికీ ఈ తండ్రుల దినోత్సవపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వారిని దేవుడు గొప్పగా దీవించాలి, ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించాలి.